హాయ్ గైస్, ఈ వీడియోలో ఒక కొత్త అప్డేట్ చెప్పడానికి మీ ముందుకైతే వచ్చాను. రీసెంట్ గానే బడ్డీ ఫర్ స్టడీలో నాకు 4 వీడియో ఇంటరాక్షన్లు అయితే అయినాయి. 3 to 4 వీడియో ఇంటరాక్షన్స్ అయితే అయినాయి. వాటి వీడియో ఇంటర్వ్యూస్ అయితే కంప్లీట్ చేశాను. ఆ స్కాలర్షిప్ పేర్లు వచ్చేసి 2 వచ్చేసి ఓల్డ్ స్కాలర్షిప్లు అనమాట. 2 వచ్చేసి కరెంట్లీ ఈ అకాడమిక్ ఇయర్ స్కాలర్షిప్, 2 లాస్ట్ అకాడమిక్ ఇయర్, 2 ఈ అకాడమిక్ ఇయర్. కరెంట్ అకాడమిక్ ఇయర్ స్కాలర్షిప్స్ వచ్చేసి ఫస్ట్ ఇది హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ అన్నమాట యూజీ స్టూడెంట్స్ కి. అంటే ఇప్పుడు కరెంట్లీ బీటెక్ చదువుతున్నాను కాబట్టి అది. రెండోది వచ్చేసి మోహన్ టీ అడ్వానీ స్కాలర్షిప్ అని చెప్పి దాని వీడియో ఇంటర్వ్యూలు కూడా అడిగాడు. ఇంకా లాస్ట్ అకాడమిక్ ఇయర్ 2 వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్ అని చెప్పి లాస్ట్ ఇయర్ అప్లై చేశాను. ఇప్పుడు వీడియో ఇంటర్వ్యూలు అయితే తీసుకున్నాడు. అలాగే నాలుగోది వచ్చేసి కై కైండ్ సర్కిల్ అనుకుంటాను, అదొకటి. ఈ 4 వీడియో ఇంటర్వ్యూస్ అయితే నేను కంప్లీట్ అయితే చేశాను. ఎక్కడ కంప్లీట్ చేయాలంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి 24/7 వీడియో ఇంటరాక్షన్ యాప్ అని ఒకటి ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ అకౌంట్ లాగిన్ అయితే అందులో క్లియర్గా అయితే మీకు చూపిస్తుంది. అక్కడ వీడియో ఇంటరాక్షన్ ఇస్ దేర్, యూ హ్యావ్ టు సబ్మిట్ అని చెప్పి అన్ని వాళ్ళు చెప్పిన క్వశ్చన్లు అన్ని మీరు రికార్డ్ చేసి సబ్మిట్ చేసి అప్లోడ్ చేస్తే ఇంటరాక్షన్ అని సబ్మిటెడ్ అని వస్తుంది. సో ఆ ఇంటరాక్షన్ సబ్మిటెడ్ అని వచ్చిన తర్వాత ఇప్పుడు వెబ్సైట్లో అయితే చెక్ చేస్తున్నా అప్డేట్ అయిందో లేదో. సో మీరే చూడండి. ఇది నా బడి ఫర్ స్టడీ అకౌంట్. అప్డేట్ స్కాలర్షిప్ సెక్షన్కి అయితే వెళ్ళాను. ఫస్ట్ హెచ్డిఎఫ్సి, ఇదిగో చెప్పాను కదా, హెచ్డిఎఫ్సి పరివర్తన్ ఈసీఎస్ ప్రోగ్రామ్ ఫర్ యూజీ స్టూడెంట్స్ అని ఉండేది. ఇన్నాళ్ళు నాకైతే ఇప్పుడు కంప్లీట్ యువర్ వీడియో ఇంటరాక్షన్ రౌండ్ అని వచ్చింది. దాని తర్వాత ఇదిగోండి సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అని అయితే వచ్చింది. యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది నెక్స్ట్ రౌండ్. సో ఇది హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ పరిస్థితి. వీడియో ఇంటర్వ్యూ కంప్లీట్ చేశాను. సో ఇక్కడ అప్డేట్ అయితే అయ్యింది సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అని. నెక్స్ట్ మోహన్ టీ అడ్వానీ సెంటేనియల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది ఒకటైతే అప్లై చేశాను ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ కి. ఇక్కడ జస్ట్ సబ్మిటెడ్ అనే చెప్పొచ్చింది. అక్కడ వీడియో ఇంటర్వ్యూ సబ్మిట్ చేశాను కాబట్టి సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అయితే రాలేదు. అంటే ఈ స్కాలర్షిప్ కి ఇంకా వెబ్సైట్ లో అప్డేట్ అయితే అవ్వలేదు. చాలా మంది మీరేసెట్ అని అడుగుతున్నారు కదా, నాది మీలాగే పరిస్థితి. ఇదిగోండి మీరేసెట్ స్కాలర్షిప్ ఫర్ యూజీ అప్లై చేసి 4 నెలలు అయిపోయింది, ఇంకా స్టిల్ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అనే కొంతమందికి అవార్డెడ్ అని చూపిస్తుంది. నాకైతే ఏం చూపించట్లేదు, సేమ్ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్. నేను అనుకుంటున్నాను స్కాలర్షిప్ స్లాట్లు తక్కువ కాబట్టి వాళ్ళు ఇచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంది కాబట్టి సో వాళ్ళు లేట్ అయితే చేస్తున్నారు. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్, ఇదిగో ఇది ఉంది కదా, 6 నెలల ముందు ఎప్పుడో వేసాను నా ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు. 2024 2025 అనమాట. చూసుకోవచ్చు మీరు. ఇంకా స్టిల్ వీడియో ఇంటర్వ్యూ సబ్మిట్ చేసినా సబ్మిటెడ్ అనే చూపిస్తుంది. సో ఇది ఒక పరిస్థితి. నెక్స్ట్ కైండ్ సర్కిల్ అని కూడా ఒకటి అప్లై చేశాను. ఇదిగోండి చూడండి, కైండ్ సర్కిల్ 2024 to 2025 అనమాట. ఇదిగోండి ఫర్ మెరిటోరియస్. రీసెంట్ గానే వీడియో ఇంటర్వ్యూలు అయితే సబ్మిట్ చేసా, సబ్మిటెడ్ అని చూపించింది. ఇంకా నాకైతే రాలేదు. ఇందాక హెచ్డిఎఫ్సి అప్లై చేశాను కదా, నేను లాస్ట్ ఇయర్ కూడా అప్లై చేశాను. మీరు చూసుకోండి ఈ అప్లికేషన్ 9 months బిఫోర్, అంటే నా ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అప్లై చేశాను. అప్పుడైతే నాకు రాలేదన్నమాట. అక్కడ నాట్ సెలెక్టెడ్, ఇక్కడ మోర్ డీటెయిల్స్ కొడితే చెప్తుంది. ఏ సోల్ ఇదంతా చదివినా మనకు అర్థం కాదు ఎందుకు డిస్సెలెక్ట్ చేశారో. సో ఈ ఇయర్ ఏదో వీడియో ఇంటర్వ్యూస్ వరకు వచ్చాను. లాస్ట్ ఇయర్ నాకు అది అవ్వలేదు. ఈ హెచ్డిఎఫ్సి పరివర్తన యూజీ స్కాలర్షిప్ ఈ ఇయర్ కూడా అప్లై చేశాను. సో ఇది పరిస్థితి. 4 స్కాలర్షిప్లు వచ్చి 4 వీడియో ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసాను. ఓన్లీ ఒక స్కాలర్షిప్ వీడియో ఇంటర్వ్యూలో అప్డేట్ అయినాయి, అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్. సో మీకు కూడా ఎవరికైనా ఈ స్కాలర్షిప్స్ హెచ్డిఎఫ్సి, మోహన్ అడ్వానీ, అలాగే కైండ్ సర్కిల్, ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్, ఇంకా ఏ స్కాలర్షిప్ అయినా వీడియో ఇంటర్వ్యూలు వస్తే కింద కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏంటి, అప్లోడ్ చేసిన తర్వాత వెబ్సైట్లో అప్డేట్ అయిందో లేదో షేర్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్కి అర్థం కాక డౌట్లు అడుగుతున్నారు, వాళ్ళకి కూడా అర్థమైంది. సో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి మీ వీడియో ఇంటర్వ్యూస్ అయ్యాక అప్డేట్ అయిందా లేదా. సో ఇది ఈ వీడియో కంప్లీట్ మోటివ్ అనమాట. సో ఎలాంటి వీడియోస్ చూద్దాం మీ ముందుకైతే కనబడతా. అప్పటి వరకు బాయ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.